వెండితెరపై ఆయన ఒక ప్రభంజనం. ఆయన సినిమా రిలీజ్ అయితే తమిళనాడులో ఓ పండగే. స్క్రీన్ మీద విలన్లను చితకబాదే ఆ దళపతి ఇప్పుడు రియల్ లైఫ్లో ఓ రాజకీయ ఉద్దండులను మట్టి కరిపించి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అవును, మనం మాట్లాడుకుంటోంది తమిళనాట సరికొత్త చరిత్ర సృష్టించిన విజయ్ గురించే. తమిళనాడు ప్రజలు సినిమా వాళ్ళని ఆరాధిస్తారు, అది నిజమే. కానీ ఎంజీఆర్, జయలలిత తర్వాత కమల్ హాసన్, విజయకాంత్ లాంటి ఎంతోమంది స్టార్లు రాజకీయాల్లోకి వచ్చినా ముఖ్యమంత్రి కుర్చీని మాత్రం అందుకోలేకపోయారు. అలాంటిది దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ పార్టీల కోటలన్నింటినీ బద్దలు కొడుతూ ఏ జాతీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా సింగిల్ సింహంలా ఒంటరిగా బరిలోకి దిగే విజయ్ ఈ మహా విజయాన్ని ఎలా అందుకున్నాడు? కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఏకంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం, దాని వెనుక ఉన్న ఆ మాస్టర్ మైండ్ స్ట్రాటజీ ఏంటి? వారసత్వ రాజకీయాలకు విజయ్ ఇచ్చిన చెక్ ఏమిటి? ఈ రోమాంచిత పొలిటికల్ థ్రిల్లర్ని ఈరోజు డికోడ్ చేద్దాం. వెల్కమ్ టు జనహిత టీవీ. తమిళనాడు ఓటర్ల నాడి పట్టుకోవడం అంత ఈజీ కాదు. వాళ్ళు చాలా ఎమోషనల్, అదే సమయంలో అత్యంత ప్రాక్టికల్ కూడాను. వెండితెర ఇమేజ్ చూసి ఓట్లు గుద్దేసే రోజులు ఎప్పుడు పోయాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానన్నప్పుడు వచ్చిన హైప్, రానని చెప్పినప్పుడు అదే సైలెంట్గా అయినటువంటి విషయం, అదంతా తెలిసిందే. ఇక కమల్ హాసన్ పార్టీ పెట్టినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. మరి విజయ్కి మాత్రం ఈ మ్యాజిక్ ఎలా వర్కౌట్ అయింది? ఇక దీనికి కారణం ఒక్కటే, విజయ్ ప్రజల నాడిని పట్టుకున్న స్ట్రాటజీ. ఆయన తనకు తాను ఒక సూపర్ స్టార్లా కాకుండా ఒక సామాన్యుడి గొంతుకగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. తమిళ ఓటరు ఎప్పుడూ ఒక బలమైన ఆల్టర్నేటివ్ కోసం ఎదురు చూస్తున్నాడు. జయలలిత, కరుణానిధి మరణం తర్వాత తమిళనాట ఒక స్పష్టమైన నాయకత్వ శూన్యత అనేది ఏర్పడింది. ఓ లీడర్షిప్ వ్యాక్యూమ్ అనేది ఏర్పడ్డది. స్టాలిన్ అధికారంలోకి వచ్చిన క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి గూడు కట్టుకొని ఉంది. ఆ అసంతృప్తిని, ఆ వెలితిని విజయ్ తన తమిళగా వెట్రి కజగం టీవీకే పార్టీ ద్వారా భర్తీ చేసేశారు. సో ఈ ఎలక్షన్లో అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి అతిపెద్ద అంశం విజయ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం. భారతదేశ రాజకీయాల్లో ఏ కొత్త పార్టీ పెట్టినా ముందుగా బతకడానికి ఏదో ఒక బలమైన పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది. కానీ విజయ్ ఆ పని చేయలేదు. ఆయన సోలోగా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మరెందుకు? దీని వెనుక ఒక ఇన్వెస్టిగేటివ్ మైండ్ సెట్లో ఆలోచించిన బలమైన స్ట్రాటజీ అనేది ఉంది. ఒకవేళ డిఎంకే లేదా అన్నా డిఎంకేతో కలిస్తే తాను కూడా ఆ పాత అవినీతి వ్యవస్థలో ఒక భాగమే అని ప్రజల్లో ముద్ర పడుతుందని భావించాడు. పోనీ బీజేపీతో కలిస్తే తమిళనాట ఉన్న హిందీ వ్యతిరేక ద్రవిడ సెంటిమెంటు దెబ్బతింటుంది. అందుకే తన ఇమేజ్ని క్లీన్గా ఉంచుకోవడానికి నా పొత్తు ప్రజలతోటే కేవలం అంటూ సాహసోపేతమైనటువంటి ఒక ప్రకటన కూడా చేసేసారు. ఈ ఒక్క నిర్ణయమే యువతలో ఆయనపై పూర్తిగా నమ్మకాన్ని 100 రెట్లకు పెంచేసింది. ఎవరికి భయపడని నాయకుడు దొరికాడరా అన్నటువంటి భావన ఆ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇక తమిళనాడు పాలిటిక్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది వారసత్వ రాజకీయాలు. కరుణానిధి, ఆ తర్వాత స్టాలిన్, ఇప్పుడు ఉదయనిధి, స్టాలిన్, ఇలా ఒకే కుటుంబం చేతిలో అధికారం కేంద్రీకృతం కావడం మీద సామాన్య ప్రజల్లో, ముఖ్యంగా విద్యావంతుల్లో తీవ్రమైనటువంటి అసహనాన్ని పెంచేసింది. ఇక విజయ్ కరెక్ట్గా ఇదే పాయింట్ని టార్గెట్ చేశాడు. తన ప్రచారంలో ఎక్కడా వ్యక్తిగత దూషణలకు దిగనే లేదు. కానీ వ్యవస్థాగత లోపాలన్నింటినీ ఎత్తి చూపించాడు. అధికారం ఒకరి పొత్తు కాదు, అది అర్హత ఉన్న సామాన్యుడి హక్కు అని ఎలుగెత్తి చాటాడు. డిఎంకే 3వ తరం వారసత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఓటు బ్యాంకును విజయ్ తెలివిగా తన వైపుగా తిప్పుకున్నాడు. ఎప్పుడైతే వ్యవస్థాపరమైనటువంటి లోపాలను, ప్రభుత్వ వైఫల్యాలను కూడా విజయ్ వేలెత్తి చూపించారో అప్పుడే ఆయన ఒక సినిమా హీరో స్థాయి నుండి ఒక బాధ్యతాయుతమైన నాయకుడి స్థాయికి ఎదిగిపోయారు. చాలామందికి ఒక డౌట్ వస్తుంది, కేవలం 2 ఏళ్లలో ఒక పార్టీని నిలబెట్టి సీఎం అవ్వడం ఎలా సాధ్యమైందని. దీనికి సమాధానం, విజయ్ పార్టీ పెట్టింది 2 ఏళ్ల క్రితమే కావచ్చు, కానీ ఆయన గ్రౌండ్ వర్క్ దశాబ్ద కాలంగా జరుగుతోంది.
విజయ్ మక్కల్ ఇయక్కం పేరిట ఆయన అభిమాన సంఘాలు ఎప్పటి నుంచో క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నాయి. కరోనా సమయం, వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం కంటే వీళ్ళే ముందుగా ఉండి స్పందించిన విషయం. కానీ పార్టీ ప్రకటించడానికి ముందే ప్రతి నియోజకవర్గంలో 10వ తరగతి, ఇంటర్లలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి సన్మానించారు. ఇది కేవలం ఒక ఈవెంట్ కాదు, లక్షలాది కుటుంబాల్లో విజయ్ చొచ్చుకుపోవడానికి వేసిన ఒక మాస్టర్ ప్లాన్. బూత్ లెవెల్ కమిటీలను సైలెంట్గా రెడీ చేసుకున్నారు. ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఉంది అని, అక్కడి సమస్యలు ఏముంటాయి అని ఒక్కొక్క కార్పొరేట్ కంపెనీ స్థాయిలో డేటానంతా అనాలిసిస్ చేసి అభ్యర్థులను రంగంలోకి దించేశారు. చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది ఆయన ఇచ్చిన హామీల గురించి. తమిళనాడులో ఎన్నికలంటే ఉచిత టీవీలు, మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు. కానీ విజయ్ మేనిఫెస్టో ఈ ఉచితాల కల్చర్కే టోటల్గా డిఫరెంట్గా ఉంది. ఆయన సామాజిక, ఆర్థిక అసమానతల మీద పోరాటం ప్రకటించారు. ముఖ్యంగా కునారిల్తున్న పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ని ప్రక్షాళన, కల్తీ ఆహారం, ఆరోగ్య సమస్యల మీద కఠిన చట్టాలు, అలాగే మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రాథమిక అంశాల మీద కూడా టార్గెట్ చేసి దృష్టి పెట్టిన విషయం. సిస్టంలో ఉన్నటువంటి లొసుగులన్నింటినీ సరిచేసి ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే తన తొలి ప్రాధాన్యత అని ప్రకటించారు. సో ఈ ప్రాక్టికల్ హామీలు వాస్తవ సమస్యల పట్ల ఆయనకున్న అవగాహన మధ్యతరగతి మరియు యువతను చాలా విశేషంగా ఆకర్షించాయి. ఇక విజయం వెనుకల ఉన్నటువంటిది కేవలం అదృష్టం ఉండదు, దశాబ్దాల కష్టం, నిర్దిష్టమైనటువంటి వ్యూహం, అంతకుమించి ప్రజల పక్షాన నిలబడాలనేటువంటి నిజాయితీ కూడా ఉంటుంది. దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా మారిన ఈ ప్రయాణం రేపటి తరానికి ఒక కేస్ స్టడీ అనడంలో ఎట్లాంటి సందేహం కూడా లేదు. ఇది దళపతి విజయ్ ఎలక్షన్ విక్టరీ వెనుక ఉన్న అస్సలు కథ. మరి రాజకీయాల్లో విజయ్ ప్రయాణం, రాబోయే రోజుల్లో ఆయన చేయబోయే పాలనపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ కింద ఉన్న కామెంట్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఈ డీప్ అనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.